హృదయం దగ్గరనే పెట్టాలమ్మా, హృదయం దగ్గర. నేను చూర్ణిక చెప్తున్నాను. చూర్ణిక ఎవరైతే వింటారో పెళ్లి కాని అమ్మాయిలకు వివాహం అయిపోతుంది, పెళ్లి కాని అబ్బాయిలకు వివాహం అయిపోతుంది. ఈ మధ్య భక్తులు కూడా వెరైటీగా తయారైపోయారు. గురువుగారు ఎన్నిసార్లు ఏం చేసినా అయితలేదు. కొంతమంది ఇక్కడ తయారైంది, ఇక్కడే ఉన్నారు, ఈ పైన ఉన్నట్టు కనబడుతుంది. మంచి విశ్వాసంతో విశ్వసించి నమ్మితే ఎందుకు కాదండి కదా. భగవంతుడు నోరిచ్చిండు, హర 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 అంట. హర ఇప్పుడు చూద్దాం నాతో పాటు. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. హర నేను చెప్పింది అబద్ధమైతే నువ్వు పొద్దున్న లేచి ఏ ఎక్సర్సైజ్ చేయకు. హర 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 కదా. ఈ శ్రవణం చేయండి. స్వస్తిష్ట్యాసీతి సహస్రానాం ద్విజగురుదైవత్యానాం హరిహర హిరణ్యగర్భేంద్రాగ్నిమనైరుతీవర్ణవాయువ్య కుబేర ఈశాన్యాజ్యేష్ఠలోకపాలకానాం మేరు మహేంద్రమలయ సఖ్యశక్తి వింధ్యాద్రిపారయాత్రాక్వయ సప్తకులపర్వతానాం జంబూప్లక్షకుశక్లౌంచ శాకశాలబల పుష్కరాకి సప్తద్వీపానాం సప్తాంభోదీనాం నారద విశ్వామిత్ర పరాశర అత్రి గౌతమి భృగు భరద్వాజ వ్యాసాది మహర్షీనాం సీతా అరుంధతి అహల్యా ద్రౌపది తారా మండోదరి పాంచాలి దమయంత్యాది మహాపతివ్రతానాం విష్కంభాది యోగానాం భవాదికర్ణానాం పక్షమాసరుతో కనక కలకాష్ట ముహూర్తానాం నిగమ నిగమాచార శతక్రతూనాం ఋగ్వేజస్సామ అధర్వణ వేదానాం లగ్నహోర ద్రైక్కాన నవాంశ ద్వాదశాంశ త్రిశాంశ త్రింశదంశకానాం నిరంతరమనుకూలకానాం శుభై శోభనాః. నేను చప్పట్లు కొట్టినప్పుడు మీరు కొట్టాలి ఒకసారి. అస్య ముహూర్తస్య, అందరిది ఒకటేసారి రావాలి. అస్య ముహూర్తస్య. ఇప్పుడు ఇంకొకసారి లాస్ట్ అవకాశం. అస్య ముహూర్తస్య సుతిథిం సువారం సునక్షత్రం సుయోగం సుకరణం సుచంద్రం తారాబలం స్వస్తి సర్వే గ్రహ శుభ ఏకాదశస్థానఫల సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేజో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన పార్వతీ పరమేశ్వర వివాహయోర్సమయే దేయాదితం మంగళం కుర్యాత్ సదా మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర. హర హర శంభో గిరిజాబంధో జయ జయ శంకర భూతపతే. హర హర శంభో గిరిజాబంధో జయ జయ శంకర. హర హర శంభో గిరిజాబంధో జయ జయ శంకర భూతపతే. హర హర శంభో గిరిజాబంధో జయ జయ శంకర భూతపతే. హర హర శంభో గిరిజా శంభో. హర హర శంభో గిరిజాబంధో జయ జయ శంకర భూతపతే. హర హర శంభో గిరిజా శంభో శివ శివ శంకర భూతపతే. కాశీపతే వారణాసీపతే 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 కాశీపతే వారణాసీపతే. హర గంగా జటాజూట గౌరీపతే గంగా జటాజూట గౌరీపతే. అందరూ 11 సార్లు జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర శంకర హర హర శంకర జయ జయ
హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. మళ్ళీ ఒకసారి హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. హర్ బోలా శంకర భగవానికి జై. మంగళసూత్ర పూజ ఆరంభమవుతుంది. మంగళసూత్ర పూజ చక్కగా చేపించవలసిందిగా ఆచార్యుల వారిని కోరడం జరుగుతుంది. మరి మామయ్య వచ్చి పర్వాలేదు. అది సీదా చేయవా. మంగళసూత్ర పూజ. ఓం హ్రీంకారాసనగర్భితాండలశిఖాం సౌక్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే యా దేవీ సర్వభూతేషు గౌరీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. ఆవాహయామి దివ్యమణిమయ ఖచ్చిత విరాజిత సువర్ణ సింహాసనం సమర్పయామి. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. హస్తయోః అర్ఘ్యం పాదయోః పాద్యం సమర్పయామి. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. స్నానం. ఓం యాసా పద్మాసనస్థా విపులకటతటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనావస్తన ప్రణమితా శుభ్రవస్తోత్తరయాం లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మనగనగచితైः స్నాపితా హేమకుంభైः నిత్యం సా పద్మహస్తా వసతు మమ గృహే సర్వమాంగళ్యయుక్తాం. శ్రీమాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. ఔపచారిక స్నానం సమర్పయామి. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. దివ్యశ్రీ పరిమళగంధం సమర్పయామి. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. కుంకుమోక్త సుగంధ పరిమళ పత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. కుంకుమార్చన పసుపు కుంకుమతో చేయండి. అందరూ కూడా చెప్పండి సర్వమంగళ. కాస్త గట్టిగా. మన లింగోద్భవ సమయం ఆసన్నమవుతుంది. అమ్మ మెడలో మంగళసూత్రం పడబోతుంది. అంటే ఆనందంగా ఉండేటువంటి సమయం కాబట్టి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. ధూపం దీపం నైవేద్యం హారతి సరళ చెప్పేసి. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభితకందర కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభితకందర కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభితకందర. సుమంగళే సుఖకరే శివే షాఢ్యా సుహాసిని సుమంగళే సుఖకరే శివే షాఢ్యా సుహాసిని సుమంగళే సుఖకరే శివే షాఢ్యా సుహాసిని. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమః. కుంకుమోక్త సుగంధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఫలనివేదనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. ఫలం సమర్పయామి. దక్షిణాం సమర్పయామి. మంగళనీరాజనం మంగళనీరాజనం. అంటే నాకు గొంతు పోయింది. ఇంతమంది భక్తులు నా కుటుంబ సభ్యులు ఉన్నారు కానీ అందరు సమయానికి వచ్చిండ్రు. 10 రోజుల నుంచి కష్టపడుతున్నాము. ఒక్కరన్న రాలే. కొందరు వచ్చారు. తేజో దదాతి. హారతి ఒక్కసారి అందరికీ చూపెట్టమ్మా. నమస్కారం చేసుకుంటారు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. చక్కటి గానం మంగళసూత్రం చూపెడుతున్నాం అందరికీ. అద్భుతమైనటువంటి గానం. తన్మయత్వం చెందాలి.
శివుడు తాండవము సేయోనమ్మ కైలాసగిరిలో శివుడు తాండవము సేయోనమ్మ కైలాసగిరిలో శివుడు తాండవము సేయోనమ్మ కైలాసగిరిలో శివుడు తాండవము సేయోనమ్మ శివుడు తాండవము సేయును నిత్యము శివుడు తాండవము సేయును నిత్యం అవిరళముగ జగదాంబముందర్ శివుడు తాండవము సేయు నమ్మ కైలాసగిరిలో శివుడు తాండవము సేయు నమ్మ శివుడు తాండవము సేయును నిత్యము శివుడు తాండవము సేయును నిత్యము అవిరళముగ జగదాంబముంద శివుడు తాండవము సేయు నమ్మ కైలాసగిరిలో శివుడు తాండవము సేయు నమ్మ భారతి వీణచే శృతి పలుక లయ తప్పకుండ బ్రహ్మ దేవుడు తాళము వేయ భారతి వీణచే శృతి పలుక లయ తప్పకుండ బ్రహ్మ దేవుడు తాళము వేయ తారసగతులను సప్తతాళముల తారసగతులను సప్తతాళముల భావము పుట్ట ప్రదోష వేళ శివుడు తాండవము సేయు నమ్మ తారసగతులను సప్తతాళముల తారసగతులను సప్తతాళముల భావము పుట్టగ ప్రదోష వేళ శివుడు తాండవము సేయు నమ్మ కైలాసగిరిలో శివుడు తాండవము సేయు నమ్మ మురళీ దేవేంద్రుడ పూరింపంగ నారాయణమూర్తి మురియు మధ్యల వాయింపంగ మురళీ దేవేంద్రుడు పూరింపంగ నారాయణమూర్తి మురియు మధ్యల వాయింపంగ ధిమి ధిమి త ధిమి 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 త ధిమి ధిమి అనుచు ధిమి ధిమి త ధిమి 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 అనుచు ధిమి ధిమి త ధిమి 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 అనుచు ధిమి ధిమి త ధిమి 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 అనుచు భరత శాస్త్రము పలికిన వేళ శివుడు తాండవము సేయు నమ్మ కైలాసగిరిలో శివుడు తాండవము సేయు నమ్మ ధిమి ధిమి త ధిమి 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 త ధిమి 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 త ధిమి ధిమి అనుచు ధిమి ధిమి త ధిమి ధిమి అనుచు భరత శాస్త్రము పలికిన శివుడు తాండవము సేయు నమ్మ కైలాసగిరిలో శివుడు తాండవము సేయు నమ్మ కైలాసగిరిలో శివుడు మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యతాబల సిద్ధిరస్తు. ఇప్పుడు అమ్మవారి మెడలో మంగళసూత్రం పడ్డ క్షణము అమ్మ కళ్ళు తెరుస్తుంది మూస్తుంది చూడండి. అమ్మ దిక్కే చూడండి, అమ్మ కళ్ళు తెరుస్తుంది చూస్తుంది.
ఎక్కడ పోయినా ఈ ఫోటోగ్రాఫర్లతోటే ఉంటుంది. వెనుక ఆడపడుచులు తిడుతున్నారు, వీనికి పెళ్ళయిందా అని అడుగుతున్నారు. అమ్మవారి కళ్ళు మూస్తుంది, చూడండి, తెరుస్తుంది. ఆహా, భూ కైలాసేశ్వర స్వామి ఈరోజు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా. ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొంచెం. మాంగళ్య ధారణ మామూలు విషయం కాదు. అర సెకండ్లో ముగిస్తా, అంతే, అర సెకండ్లో. తర్వాత పుష్పమాల, తలంబ్రాల పాట రెడీ పెట్టుకో అద్భుతంగా. మంగళసూత్రం అంటే మామూలు విషయం కాదు. అత్తగారింటి నుంచి ఒక పుస్తే, అమ్మగారింటి నుంచి ఒక పుస్తే, 2 పుస్తలు కలుస్తాయి. ఈ మధ్య స్టైల్స్ బాగా పెరిగినాయి ఆడోళ్ళకు, అందుకే కష్టాలు వస్తున్నాయి. మధ్య నల్ల పూసలు దండ వేసుకుంటే అలవాటైంది. అది చిన్నది డైమండ్లది, ఉన్న పుస్త తీస్తుండ్రు, ఫ్రిడ్జ్లో పెడుతుర్రు. ఈ మధ్య బంగారం రేటు పెరిగిందని ఫ్రిడ్జ్ల నుంచి తీసి బీరువాలో పెడుతుర్రు. ఉన్న వాస్తవం మాట్లాడుకోవాలి. ఎందు గురించి అంటే ఆ పుస్త తీసి ఫ్రిడ్జ్లో పెట్టారు. ఓసారి నీళ్లు తాగుదామని ఫ్రిడ్జ్ తీస్తే పుస్తలు కనబడ్డాయి. ఏమమ్మా ఇంత ఆనందంగా మంగళసూత్రం ధరించాలి కదా, మరి ఫ్రిడ్జ్లో పెట్టినట్టే మా ఆయన చల్లగా ఉండాలి. ఎవరు చల్లగా ఉండాలి? మా ఆయన చల్లగా ఉండాలి. అది దాంపత్యం కాదు. మన భారతీయ సాంప్రదాయంలో వివాహమైంది అంటే 3 ముళ్ళు వేసే బంధము. ఆ స్త్రీ శిరస్సు ఉంచి జడపైకి పట్టుకుంటే ఆ సమయంలో భయపడుతుంది. ఆ అమ్మాయి భయపడుతుంది. అబ్బాయి గోత్రమేందో, ఎటువంటోడో, ఏం చదువుకున్నాడో, సంస్కారవంతుడో, నీతివంతుడో, బుద్ధిమంతుడో, నన్ను మంచిగా చూసుకుంటాడో అని ఒక రకంగా టెన్షన్. రెండవది అత్త ఎటువంటిదో, మామ ఎటువంటిదో, మరది ఎటువంటిదో, బావ ఎటువంటిదో, యారాలు ఎటువంటిదో అని భయపడుతూ బయటికి చెప్పలేకుండా లోపట వణుకుతూ 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 మెడ వంచి తాళి కట్టుకుంటుంది. అప్పుడు ఈ పురుషుడు స్టైల్గా లేస్తాడు. మీరు గమనించండి. కట్టే వరుడు అప్పటిదాకా ఎంత ధైర్యంగా ఉన్నా, సూపర్ అమ్మాయి దొరికింది, నేను లక్కీ అనుకున్నాడైనా ఆ తాడు పట్టుకోగానే వణుకుడు స్టార్ట్ అవుతుంది చూడడానికి కూడా. ఇక్కడ మీరు గమనించండి, ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. నేను ఎన్నో కళ్యాణాలు చేసిన, వీడు కూడా పెద్దయ్య గారు ఉన్నాడు, ఆయన కూడా ఎన్నో కళ్యాణాలు. ఏమిరా నాన్న ఇప్పటిదాకా మంచుకున్నావు అంటే, లేదు గురువుగారు పొద్దు నుంచి ఏం తినలేదు, అందు గురించి చేతిలో నొక్కుతున్నాయి అంటాడు తప్ప. ఎందు గురించి అంటే పద్మవ్యూహంలోకి ఎంట్రీ అవుతున్నాడు. దాంట్లో ఎంట్రీ తప్ప ఎగ్జిట్ ఉంటుంది. ఇక అందులో నేను మంచి చెడు, ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగము, కష్టము, సుఖము, దాంపత్యము, అన్యోన్యత, సంతానము, ఎదుగుదల, వంశాభివృద్ధి సమస్తము అందులోనే. అప్పుడు 3 ముళ్ళు వేస్తాడు. మొదటి ముడి ధర్మము. నిన్నటి దాకా ఎట్లనన్నా ఉన్నా, కానీ ఈ రోజు నుంచి మాత్రము నేను భర్తగా స్వీకరిస్తున్నానని, నేను భార్యగా స్వీకరిస్తున్నానని మొదటి ముడి. అంటే మనిద్దరం అర్థం చేసుకుంటే ధర్మంగా నడుచుకోవాలి. రెండవ ముడి ధర్మార్థ, అంటే ధర్మముగా ఉంటూ అర్థం చేసుకోవాలి. మూడవ ముడి కామము, అంటే వంశం అభివృద్ధికి సంతానం కావాలి కదా, ధర్మార్థ కామ. మరి నాలుగవది ఏంది? మోక్షము. మోక్షము రావాలంటే ఏం చేయాలి? కన్యాదానం చేయాలి. అన్ని దానాలు చేస్తే పుణ్యం. మోక్షం కావాలంటే కన్యాదానం. ఈరోజు మీరంతా మోక్షం ఎక్కడ? కైలాసపురంలో. ఏ రోజు? మహాశివరాత్రి. ఏ సమయం? లింగోద్భవ కాల సమయం. అంత అద్భుతమైనటువంటి కళ్యాణము 12 జ్యోతిర్లింగాలలో కూడా నాకు తెలిసి ఆ దివ్యమైన, భవ్యమైన, సుందరమైన, దేదీప్యమైన, అద్భుతమైన, అంత అట్టహాసంగా శివపార్వతులు మెచ్చేలా, నచ్చేలా ఆ అలంకరణ జరగాలంటే మరి అందరి నుంచి కాదు, సృష్టించుకుంటాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి సృష్టించుకుంటాడు. ఒక్కొక్క ముఖే సరస్వతి. కాబట్టి మరింత అత్యద్భుతంగా జరిగింది. ఆ మంగళసూత్ర ధారణ పుణ్య ఫలితం. ప్రతి స్త్రీ మంగళసూత్రం తీయకూడదు, వివాహమైనటువంటి వాళ్ళు. ఇంకోటి, పుస్తెలు చాలామంది ఎంత అపర కుబేరుడైనా అయ్యగారు వివాహం చేసేటువంటి గురువు గారు 5 వరసల దారమన్నా 9 వరసల దారమన్నా వేసి దానికి పసుపు నీళ్లు రాసి మంచిగా మంత్రం చదువుకుంటూ దాన్ని ఇలా 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 అంటాడు. దానికి మంత్రం చదువుకుంటూ ఒక్కొక్క పుస్తనెక్కిస్తాడు. మరి వడ్డారాలు పెడతీవి, డైమండ్ నెక్లెస్లు పెడతీవి, ఎన్నో రకాల బంగారు ఆభరణాలు పెడతీవి. కానీ మంగళసూత్రం అప్పుడు మాత్రమే
దారముతోటి సూత్రముతోటి ఎందుకు కడతారు? ఇది ఎవరైనా తెలుసుకురా? మరి ఇన్ని వడ్డారాలు పెడితివి, ఇంత ఆభరణాలు పెడితివి కదా. మన ఈ అమ్మాయి పెళ్ళేది, ఆ పెళ్ళిలో పోతే మొత్తం మొత్తం డైమండ్ నెక్లెస్లే. అంటే ఆ సూత్రం యొక్క విలువ, సమయం తక్కువ ఉంది, 2 పుస్తలు కలుపుతారు, దాన్ని విడదీయరు. ఈ మధ్య దానికి రాగి తీగ కొంచెం పెంచుకొని మంచిగా కూర్చొని ఆయనను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనియకుండా, పుస్తలు తీస్తారు కదా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనియకుండా తీగను జాపి దానికి ముత్యం, ఓ పగడము, ఓ నలపూసలు. ఇక పెద్ద మనుషులు ఏం చెప్తా తినాలి. ఆ కొత్త అమ్మాయిలు ఈ పుస్తకం దూరం చేస్తారు. గమనించండి, మీ మెడలో అన్నీ అట్లే ఉంటాయి ఇప్పుడు. కానీ అట్లా ఆచారం అయిపోయింది. ఏది ఆచారమైనా మంగళసూత్రమును మెడలో నుంచి తీయకూడదు, మొదటిది. రెండవది చేతి నిండా గాజులు, ఒక చేతికి కాదు. మూడవది నుదుట కుంకుమ, ఇది తీయకూడదు. నాలుగవది పాపటిలో బొట్టు, ఇది పెట్టకుండా ఊరుకోవద్దు. ఐదవది పాదాలకు మట్టెలు. ఈ 5 వివాహమైన పుణ్యస్త్రీ ఎప్పుడైతే ధరిస్తుందో ఆ ఇంట్లో కష్టములు రావు. అంటే పార్వతీదేవి నీ హృదయములో స్థిరంగా ఉండి నీ కష్టాలను దూరము చేసే శక్తి నీ దగ్గరనే ఉంది. ఎప్పుడుంది? ఈ పంచమాంగల్యాలను ఉన్నంత వరకే. ఈ మధ్య కొత్త విధానం తయారైంది. నల్ల పూసలు, చిన్న మాల. ఇక్కడ కూడా చాలామంది వచ్చిర్రు. కొందరు ఆచారం తెలిసిన వాళ్ళు నల్ల పూసలు వేస్తున్నారు, ఇదేస్తున్నారు, పర్వాలేదు. కానీ సన్న స్టైల్. మీకు లాస్ట్ చివరి మాట అంటాను, ఎవరన్నా ఆడవాళ్ళ వయసు చెప్పగలుగుతారా? ఏమన్నాడు? ఆడవాళ్ళ వయసు అడుగుతా మాత్రం చెప్పరు. 40 ఉన్నా కూడా 27, 22 చెప్తారు. వయసు మాత్రం చెప్పరు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ వయసును కాపాడుకోవడానికి అద్దం ముందట కూర్చొని కింద స్టూల్ వేసుకొని ఇక పెండ రాసి, ఫెయిర్ అండ్ లవ్లీ రాసి, ఇవి రాసి అవి రాసి, దీన్నద్ది దాన్నద్ది ఇట్లద్ది అట్లద్ది, ఒకటికి 4 సార్లు చూసుకొని ఇప్పుడు నేను బయటికి వెళ్ళొచ్చు. కాబట్టి పంచమాంగల్యాలు ఎప్పుడు ధరించాలి. ఎప్పుడు స్త్రీ మాతృమూర్తి, భార్య అయినా, అక్క అయినా, అమ్మ అయినా, మీరు ఎప్పుడు అమ్మవారిలాగానే కనబడుతూ ఉండాలి. అప్పుడే మాకు ఆనందం. మీరు అమ్మవారిలాగా, ఒక సోదరిలాగా కనబడితేనే మాకు 2 చేతులు ఇలా జోడించి అమ్మ మాతృమూర్తిలాగా ఉంది, నమస్కారం అనాలనిపిస్తుంది కదా. కాబట్టి మంగళసూత్ర ధారణ జరిగింది. చక్కగా తలంబ్రాల కార్యక్రమాన్ని చేయవలసిందిగా కూర్చున్నాము. తలంబ్రాలు పాదాల మీదనే పోయాలి. చక్కటి గానాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. తలంబ్రాలు. పేరుకల జవరాలి పెండ్లి కూతురు, పేరుకల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుకల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పేరుగుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, విభు పేరుగుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, నవ్వేలి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, నవ్వేలి పెండ్లి కూతురు. పెండెము పెట్టే పెండ్లి కూతురు, బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు. నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు. నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. పిరిదోరినప్పుడే పెండ్లి కూతురు, పిరిదోరినప్పుడే పెండ్లి కూతురు. పతి పెరరేచినిదిగో పెండ్లి కూతురు.
ఉన్నప్పుడే పెండ్లి కూతురు పతి పెదరేచినిదిగో పెండ్లి కూతురు లిఖిత తలంబ్రాలు పెండ్లి కూతురు మరలి నవ్విని పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు లిఖిత తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు లిఖిత తలంబ్రాల పెండ్లి కూతురు పెడమరలి నవ్విని పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మమ భవ సాగర గంగాధర శంకర కరుణాకర మమ భవ సాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయం పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిజ గుణ నిహిత నిద గగనద నిజ గుణ నిహిత నిద గగన ఆనంద అతిశయ అక్షయలింగ నిజ గుణ నిహిత నిద గగనద ఆనంద అతిశయ అక్షయలింగ శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో ధిమిద ధిమిద ధిమి ధిమి గిట గిట దోం తోం తోం దరి గిట గిట దోం ధిమిద ధిమిద ధిమి ధిమి గిట గిట దోం తోం తోం దరి గిట దోం మతంగ మునివర బందిత ఈశాయ సర్వదిగంబర వేష్టిత వేష
నృత్య నటేశ ఈశ మహేశ ధిమిత ధిమిత ధిమి ధిమి గిట గిటదు తోం తోం ధరి గిట గిటదు మతంగ ముని వర వందిత ఈశ సర్వ దిగంబర వేషిత వేష నిత్య నిరలఘన నృత్య నటేశ ఈశ మహేశ సర్వేశ శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో 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 జయ జయ శంకర హర హర శంకర 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 జయ జయ హర హర జయ జయ 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 శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే హర దుర్గే హర హర దుర్గే హర దుర్గే హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర ఇప్పుడు జయ 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 11 సార్లు ఈ పుణ్యఫలం వస్తా అంటే జయ అంటే ఏంది జయము. ఎవరికి జయము జరగాలి? నీకే అంటారు కాదు, వాళ్లకు జయము జరగాలి. వాళ్ళకు జయము జరిగితే ఏమవుతుంది? మనకు జయము జరుగుతుంది. 11 సార్లు దమ్ము తీయకుండా అన్నారా మీకు జయమైనట్టే. ఇది అంటారులేండి. స్టార్ట్, గట్టిగా అనాలి. భార్గవ జయ 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 జయ. ఇప్పుడు భార్గవ నేను మైకు 2 సెకండ్లు ఆఫ్ చేస్తాము. ఇప్పుడు నిజంగా ఆ పార్వతీదేవి పరమేశ్వరుడు మీ లోపల ఉన్నాడా లేదా తెలుస్తుంది. రెండు చేతులు ఒకసారి లేవట్టండి, మొత్తం అందరు లేవట్టండి. నేను చెప్పే వరకు దించొద్దు. ఎందుకోసం దించొద్దు అంటే ఇక్కడ నొప్పి లేస్తే మీ కష్టాలు పోతాయి. అందు గురించి చాలా తెలివికల్లోళ్ళు మా సార్ సగమే లేవట్టండి. అలాగే మీ రేఖలు ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? అమ్మ. మీ రేఖలు ఎవరు చూస్తున్నాడు? స్వామి. మీ రేఖలలో ఏదన్నా చెడు ఉంటే తొలగించే సమయము ఏ రోజు? మహాశివరాత్రి. ఏ సమయము? లింగోద్భవ కాల సమయము. అలా చూస్తున్నారు. ఆ దంపతులు అలాగే చూస్తున్నారు. ఇంకా నిటారుగా యుక్త వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు నిటారుగా, పురుషులు నిటారుగా లేవట్టండి. చెప్పండి, మాం రక్షంతు మమ సహకుటుంబం రక్షంతు మమ సహిత. ఎవరైనా దించారా? మీ కర్మ. నేనైతే ఏం చేయలేను. ఈ నొప్పి భరించకుండా కూడా నేనేం చేయలేను. మమ సహకుటుంబస్య శాంతికర్త, తుష్టికర్త, పుష్టికర్త, వృద్ధికర్త, ఆయుష్యకర్త, ఆరోగ్యకర్త, ఐశ్వర్యకర్త, విద్య, ఉద్యోగే, వ్యాపారే, వ్యవహారే, వ్యవసాయే, న్యాయస్థానే, కార్యాలయే, సమస్త స్థలేషు అత్యంత శుభకర్త, సద్బుద్ధి ప్రదాత, సుజ్ఞాన ప్రదాత, లోక కళ్యాణకర్త, వరదో భవ. అలాగే
చప్పట్లు నేను చెప్పే వరకు. జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ హర హర శంకర జయ జయ శంకర 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 జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర జయ జయ శంకర హర హర శంకర 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 జయ జయ శంకర హర హర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర 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 హర. ఈసారన్న గెలవండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ అన్న తర్వాతనే సెకండ్ ఆగి హర. ఇది లాస్ట్ అవకాశం. మహాదేవ అన్న తర్వాత సెకండ్ ఆగాలి. సరే, హర నమ పార్వతీపతయే హర హర మీకు అనరాదు అనకండి. ఎప్పుడైతే నేను ఆపిన్నో నాకు దమ్మొచ్చి ఇక నేను ఆపుతున్నా అన్నప్పుడు ఈ మీరనే హర కైలాసానికి వినబడాలి. రెడీయా? ఎవరని లేదో వాళ్ళని స్వామి చూసుకుంటాడు. ఇక అమ్మ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఆడపడుచులు ఎంత ఆనందంగా ఉన్నారు. మీ కుటుంబాలు ఎప్పుడూ నిజ జీవితంలో ఇలాగే ఆనందంగా ఉండాలి. అందుగురించే ఒక పండితుడు ఒక బ్రాహ్మణుడు ఏదన్నా క్రతువు చేస్తున్నప్పుడు పిలువకున్నా రావాలన్నట. పిలువకున్నా రావాలి. బ్రాహ్మణుడు లోకక్షేమం కోరేవాడు. జగత్సర్వం దైవాధీనం మంత్రాధీనంతో దేవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. నీ ఇంట్లో కార్యమైతే నువ్వు పిలిచినా పిలవకున్నా పర్వాలేదు, కానీ బ్రాహ్మణుడు ఒక క్రతువు ఒక యజ్ఞము ఒక మహా అద్భుతము సృష్టించడానికి ఎవరి కోసం? మాకు ఇల్లుంది పిల్లలుంది మేము సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది. కానీ ఓ 4 సంవత్సరాల నుంచి మా సారుకు తెలుసు, ఒకటే పొద్దున్న లేస్తే దేవాలయం, మధ్యాహ్నం లేస్తే దేవాలయం, సాయంత్రం లేస్తే దేవాలయం, ఒక తపన. కానీ మరల చెప్తున్నా, నేను 4 సంవత్సరాలు శంకుస్థాపన అయిన 3 సంవత్సరాల నుంచి ఏ రోజు నాకు ఏ సమయానికి ఏది అవసరమో ఆ క్షణం ఇట్లా వచ్చింది సార్. నాకు ఆ క్షణం నాకు వచ్చేసింది. అంటే మనం అడగవలసిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, ఈ దేవాలయంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది దేవాలయాలు కడతారు. ఊర్లో 10 మంది కలిసి మేము గుడి కడుతున్నామని చెప్పి ఫస్ట్ ఎమ్మెల్యే దగ్గరికి పోవడము, కార్పొరేటర్ దగ్గరికి పోవడము, సర్పంచ్ దగ్గరికి పోవడము. వినాయక చవితి వచ్చిందంటే సర్పంచ్ జాక్కుంటాడు. మీరు బాగా యాద పెట్టుకోండి. ఎమ్మెల్యే ఉన్నా లేడని చెప్పిస్తారు. కానీ ఓ దేవాలయం కట్టిందనుకో, అష్టోత్తరాల కంటే ఎక్కువ ఇచ్చినోళ్ళ పేర్లే ఉంటాయి. అష్టోత్తరాల కంటే ఎక్కువ ఇచ్చినోళ్ళ పేర్లు. ఈ ఇచ్చినోడు గుడికి వచ్చిండనుకో, వాడి భక్తి దేవుడి మీద ఉంటుంది. నా పేరు 1 2 3 4లో అరే నేను 21,000 ఇచ్చిన, 11,000 పైన ఉన్నాడు, 21,000 కింద ఉన్నాడు. నేను జాత మొత్తం కదా. అందుకే కైలాసపురంలో ఒక నిర్ణయం తీసుకున్నాము, ఇచ్చిన దాత పేరు ఉండదు. మీరు ఇవ్వకున్నా ఆ స్వామి తెచ్చుకుంటాడు. ఈ చేతికి ఇస్తే ఈ చేతికి తెలియకూడదు కదా. ఈ రోజు వరకు కూడా ఇది ఎలా జరుగుతుందని ఎవరికీ తెలియదు, నాతో సహా. సంతోష్, వాస్తవమా కాదా? పాపం నా కష్టం చూస్తే లైవ్లో అడుగుతుంటుంది. ఒకసారి లేవమ్మా, చాలామంది నేను చూడాలనుకుంటారు. ఇక పర్వాలేదు, లేవు. అటు చూడు, వామ్మో ఫ్యాన్స్ చాలా ఉన్నారమ్మా. చాలా అద్భుతంగా యాంకరింగ్, సుమారుగా 11 సంవత్సరాల నుంచి ఇంత గొప్ప యాంకర్
మా టీవీ5లో ఎవరు ఏ పని చేసినా సక్సెస్. కాబట్టి మరి ఈ దేవాలయం అభివృద్ధికి ఒక ఒక అద్భుతమైనటువంటి ఒక నినాదము చివరిలో మంగళారతి ఇచ్చే గోడు బియ్యం అయిపోయింది. భూ కైలాసములో భూదానం, భూ కైలాసములో భూదానం. ఎందు గురించి అంటే లక్షన్నోడింటికి పోవద్దు, కోట్ల రూపాయలు ఉన్నోడింటికి పోవాలి సమయం వచ్చినప్పుడు. కానీ ఏమి లేని వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర ఇవ్వాలంటే అంత వ్యవస్థ ఉండదు. అందు గురించే గుడిసెలో ఉన్నవాడైనా బంగ్లలో ఉన్నవాడైనా అపర కుబేరుడైనా జీవితములో మానవుడిగా జన్మించినటువంటి మనకు భూదానము ఎవరికి? కైలాసపురానికి భూదానము అనేది ఇంకా స్వామివారు నిర్ణయించాడు. ఒక గజం భూమి, ఒక గజం నిస్తోమత, ఒకటే గజం 2000 ఖర్చు పెట్టే స్తోమత స్వామి ఇచ్చిండా లేదా? ఇచ్చిండు. 1500 ఖర్చు పెట్టే స్వామి ఇచ్చిండా లేదా? లేదు. ₹1,00,00,000 స్తోమత ఇచ్చినోడు ఆయనకు అవకాశం ఇద్దాం, కానీ వీళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. అందుగురించి ఇది ఒక వసుదైక కుటుంబం, శివ పరివారము అంటారు. కాబట్టి మరి భూ కైలాసములో భూదానం అతి తొందరలో మరి ఖచ్చితంగా దానిని ప్రారంభిస్తూ తొందరగా ఈ ఆలయ నిర్మాణానికి వచ్చే సంవత్సరం 100కు 100% మా శ్రీనివాసమూర్తి మా సోదరుడితో సమానము, నాకు అండగా నిలబడి ఆయన నేను కలిసినామంటే, నాతో పాటు ఇంతమంది ఉన్నారంటే హైందవ ధర్మాన్ని ఇలా ముందుకు తీసుకువెళ్తాము. వచ్చే సంవత్సరం మీకు ఇప్పుడు తెలియదు, వచ్చే సంవత్సరం ఎన్నో లీలలు జరుగుతాయి. దేవాలయం ఇక్కడనే వస్తుందా? ఇక్కడ ఎవరు ఉంటారు? అసలు అమ్మ గుడి ఎక్కడైతుంది? శివయ్య ఇక్కడ వస్తున్నాడు, అమ్మ ఎక్కడ? శ్రీచక్రం ఎక్కడ? స్ఫటికలింగం ఎక్కడ వస్తుంది? ఏంటి ఇవన్నీ కాబట్టి భూలోకములో భూ కైలాస దానం శివ పరివారానికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మంగళహారతి సమయం ఆసన్నమైంది. మాకు రాజేశ్వర శర్మ గారు మా మామయ్య గారు ఇదే ప్రాంతంలో ఉంటాడు. ఎన్నో సంవత్సరాల నుంచి భగవద్బంధువులకు చక్కగా తమ వంతు సేవ చేస్తూ, పురులకు హితము చేస్తూ, మంచి ఇది చెడు అని చెప్పి పుట్టిన దగ్గర నుంచి సచ్చే వరకు అవసరం పడే వ్యక్తి ఎవరంటే బ్రాహ్మణుడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. వాస్తవమా కాదా? పుట్టినప్పుడు అయ్యగారు కావాలి. ఆ 16 షోడశ సంస్కారాలు ఉంటాయి కదా, అప్పటి వరకు మరి ఎంతో సేవ చేస్తూ ఈ పరిసర ప్రాంతాలను ధర్మంగా కాపాడుతున్నటువంటి మహానుభావుడు పుణ్య దంపతులు. ఈ దొమ్మాట గ్రామానికి అల్లుడు విష్ణుమూర్తి అంత గొప్పవాడు కాబట్టి చక్కగా వారి కంఠం కూడా బాగుంటుంది. అక్కడ మంగళహారతి ఆరంభించే ముందు చక్కటి మంగళహారతి వాడతాడు. శుభం. ఆ తర్వాత అభిషేకానికి వెళ్దాం. ఆగాలే. నిఖిలాశ్రిత సుఖదాయక నీరాజనమిదో అఖిల వరముని భార్గవ, మా మామయ్య గారి హారతి పాటనే వినాలి అంతే. కైలాస భగవానికి జయ. రారా మంగళమందుకో రాహరా, నా భారము నీదే భవానీ వరా. రారా మంగళమందుకో రాహరా, నా భారము నీదే భవానీ వరా. కనులార నిన్ను చూడ మనసున్నది, జీవనమేమో పరికింప క్షణమైనది. కనులార నిన్ను చూడ మనసున్నది, జీవనమేమో పరికింప క్షణమైనది. కనవేమయా ఓ కరుణామయా.